హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో జొన్నలతో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్ వచ్చేస్తుంది, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మీ నాకు అది చేయి ఇది చేయి అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు. ఏదో ఒకటి చేయాలి మనము. అలాంటప్పుడు ఇలా హెల్తీగా జొన్న లడ్డూలు చేసి పెట్టండి. జావా అలాగే తాగుతూ ఉంటారు, ఇలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చూడండి, లడ్డూలకి తెల్ల జొన్నలు తీసుకొని ఒక పాట్ పెట్టేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఈ జొన్నలు అందులో వేసేసుకొని తెల్ల జొన్నలు తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 1.5 కప్ అంతా జొన్నలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాడిపోతుంది, లోపల సరిగా వేగదు. అది ఎక్కువసేపు వేయించారంటే పాప్కార్న్ టైప్ అయిపోతుంది అనమాట. అందుకని అక్కడే దగ్గరుండి చూసుకుంటూ వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఒక కప్ అంతా పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకొని అవి ఆరుతూ ఉంటే ఇంకొక పక్క ఒక చిన్న స్పూన్ అంతా నెయ్యి వేసుకొని జీడిపప్పు లేదా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఆ నెయ్యి కూడా పక్కన పెట్టుకోండి. చూడండి, ఎక్కువ వేగాయని కూడా ఇలా పాప్కార్న్ అయిపోతుంది. అందుకే చూసుకొని వేయించుకోండి, దగ్గరే ఉండాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత అవి ఆరుతూ ఉంటే ఇక్కడ మనం జీడిపప్పు వేయించుకున్నాము, అలాగే నెయ్యి కూడా వేడి చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ జొన్నల్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోండి. మిగతా అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట. అది కొంచెం పొడి అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి జల్లించేసుకుంటే ఆ సన్నదంతా కింద పడిపోతుంది. నూక ఉంటే మళ్ళీ కూడా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇందులో 1.5 కప్పు జొన్నలకి 1 కప్ అంతా బెల్లం యాడ్ చేశాను. ఆ బెల్లం యాడ్ చేసిన క్లిప్ ఎగిరిపోయిందనమాట. చూడండి, పల్లీలు కూడా వేయించేసుకొని ఆ బెల్లం వేసిన తర్వాత అంతా కలిపి ఒకసారి మిక్సీ పెట్టేసి ఆ పాట్లోనే వేసేసుకోండి. ఎందుకంటే నెయ్యి వేయించుకున్నాం కాబట్టి ఆ నెయ్యి కూడా ఇందులో పడుతుంది. ఇవంతా మిక్సీ పట్టి జల్లించుకొని ఇందులో వేసేసుకున్న తర్వాత చూడండి, బాగా కలిపేసుకోండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఎక్కడైనా బెల్లము ఉండిపోతే అంతా బాగా కలుస్తుంది అనమాట. ముందుగానే మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు మాత్రమే వేసాను. మీరు కావాలనుకుంటే బాదం పప్పు, పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉండబడితే గట్టిగా రావాలన్నమాట. లేకుంటే కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కొంచెం కొంచెంగా పక్కకు తీసుకుంటూ నెయ్యి వేసుకుంటూ బాగా కలిపేసుకొని ఉండలు పట్టుకోండి. మనం ఆల్రెడీ బెల్లము అలాగే పల్లీలు కూడా వేసాం కాబట్టి ఎక్కువ నెయ్యి పట్టదు. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పల్లీలు యాడ్ చేసుకొని ఇలా ఉండలు పట్టేసుకోవచ్చు. పిల్లలకైతే హెల్దీ, అలాగే ఇష్టంగా కూడా తింటారు. మామూలుగా జొన్నలతో ఏమైనా చేసి జావ తాగండి అంటే వాళ్ళు తాగరు. అలాంటప్పుడు ఇలా జొన్నలతో లడ్డూలు చేసి పెట్టండి, ఎంతో మంచిదనమాట. ఒకప్పుడు తినేవారు సజ్జలు, రాగులు, జొన్నలు. ఇప్పుడైతే అవి కనుమరుగైపోతున్నాయి కాబట్టి మీకు దొరికినప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టండి. చూడండి ఎంత బాగున్నాయో టేస్టీగా. మనకి కొంచెం ఎక్కువ నూక కాకుండా కొంచెం నున్నగానే పట్టుకోండి. మీకు మిక్సీలో కాలేదంటే మిల్లులో ఆడిచ్చేసుకోండి, బెస్ట్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. హెల్తీగా కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. వద్దన్నా కూడా ఎలాగైనా దొంగలించి తినేస్తారు, అంత బాగుంటాయి అనమాట టేస్ట్. చూడండి, లోపల జీడిపప్పు మధ్య మధ్యలో మనకు ఆ పలుకులు తగులుతూ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి, నా దగ్గర కొన్ని ఉన్నాయి బట్టి కొన్ని వేసుకున్నా. ఎంత బాగుంటాయి అంటే సూపర్ టేస్ట్ అనమాట. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఆ నెయ్యి, జీడిపప్పులు, ఆ జొన్నలు వేయించుకునే విధానంలో సూపర్ టేస్ట్ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏం చేసుకున్నామంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సమ్మర్ కాబట్టి చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ట్రై చేసి పిల్లలకి ఆరోగ్యమైన ఫుడ్ పెడతారు. ఇదండి నేను ఈరోజు చేసిన రెసిపీ. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.